ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం. సింహరాశి వాళ్ళకి 2026 జూన్ నుంచి 2030 వరకు ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు, కాస్త ఇబ్బంది పడే సమయం ఎప్పుడు ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, సింహరాశి వారికి మనం గ్రహస్థితి రీత్యా గమనించినట్లయితే 2026 జూన్ నుంచి కొంచెం డ్రై పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డ్రై పీరియడే నడుస్తుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఈ రాశి వారికి సప్తమంలో రాహు, అష్టమంలో శని, లాభస్థానంలో గురువు యోగకారకమైనటువంటి స్థితి. 2026 జూన్ నుంచి ఆ యొక్క గురువు అంటే వెలుగుతున్నటువంటి బలుబు వ్యయ స్థానంలోకి రావటం వల్ల ఆ బలుబు యొక్క పవర్ కూడా తగ్గిపోతుంది. అంటే ఆ యొక్క కాంతి కూడా తగ్గుతున్నది గురువు ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తాయి. కాకపోతే మంచి పనులు చేయడానికి ఖర్చు పెట్టేటువంటి డబ్బు కూడా మంచి పనులకే అవ్వటం అనేది ఒక మంచి పని. ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు ఉచ్చ స్థానంలోకి వ్యయ స్థానంలోకి వస్తాడో మంచి పనులు చేయడానికి ఎక్కువగా సమర్థతను ఇవ్వగలుగుతాడు. చెడు పనులు ఎవరైనా చేస్తారు, కానీ మంచి పనులు చేసేటువంటి వారికి ఆ యొక్క బలం ఉండటం కూడా ఒక మంచి ఇదే అన్నమాట. ఈ రాశి వారికి 2026 జూన్ నుంచి కొంచెం డల్ పీరియడ్ ఉంటుంది. మెయిన్గా వెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు మెయిన్గా చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం కొంచెం బిజినెస్ పరంగా కూడా కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి పీరియడ్గా చెప్పచ్చు. సరే, 2029లో ఏమవుతుంది అంటే ఈ రాశి వారికి సంతాన ప్రాప్తికి అనుకూలం, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, కుటుంబంలో ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రిటర్న్స్ బాగుండటం అనేది ఓవరాల్గా బాగుంటుంది అన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉండటం ఓవరాల్గా వచ్చినప్పటికీ 2027-28 ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం మరియు అదేవిధంగా ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం అనేది 2027. 2027-28లో జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నటువంటి సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. 2027-28లో కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకు కూడా 2027 నుంచి 2029 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్. 2027 నుంచి 2 సంవత్సరాలు చాలా అనుకూలమైనటువంటి పీరియడ్. 2027 జూన్ తర్వాత ఈ అష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి తొలుగుతుంది. అప్పుడు వీరికి చాలా రిలీఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరమే డిసెంబర్లో సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం షష్టమంలోకి వెళ్తాడు. రాహు షష్టమంలో చాలా బలవంతుడు అన్నమాట. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వైవాహిక జీవితంలోనూ, రిలేషన్షిప్స్లోనూ, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లోనూ ఉన్నటువంటి ఇబ్బందులు, అనేక కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి విషయాల్లోనూ, లిటిగేషన్ వ్యవహార విషయాల్లోనూ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటికి తీసుకురాగలుగుతాడు ఈ యొక్క రాహు యొక్క ప్రభావం. అంటే డిసెంబర్లో మారుతున్నటువంటి రాహు. మరియు అదే సమయంలో అంటే 2027లో ఇంకొక మంచి వార్త కూడా ఉంది రాశి వారికి. 2027లో జూన్లో ఏమవుతుంది, అష్టమంలో ఉన్నటువంటి శని తన యొక్క మార్పును భాగ్యస్థానంలోకి మారుతున్నాడు అన్నమాట. అది కూడా వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం పోవటం వల్ల ఈ రాశి వారికి వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, ఫైనాన్షియల్ పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా చాలా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. 2026 నుంచి జూన్ నుంచి 2027 జూన్ వరకు కూడా వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే జూన్లో శని ప్రభావం, అష్టమ శని ప్రభావ దోషం తగ్గుతుందో అదే సమయానికి గురువు జన్మరాశిలోకి వస్తాడు అన్నమాట ఈ రాశి వారికి.
జన్మరాశులకి గురు సంచారం జరుగుతున్నప్పుడు వివాహ కారకం ఆ యొక్క సమయం 2027 జూన్ నుంచి 2028 జూన్ వరకు కూడా వివాహ యోగం ఉన్నటువంటి స్థానచలనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారడం, ఆ ప్లేస్లో కొంచెం ఎదుగుదల అనేది పొందగలుగుతారు. సంతాన ప్రాప్తి కలగటానికి అనుకూలం. వైవాహిక జీవితంలో మళ్ళీ ప్రశాంతత, మానసికమైనటువంటి కష్టాల నుంచి బయటికి రావటం, పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి కూడా 2027 జూన్ తర్వాత అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి సంతానం వివాహ ప్రాప్తి కూడా ఈ 2 సంవత్సరాలు చాలా క్రిటికల్ అండ్ వెరీ మచ్ చాలా వరకు యూస్ఫుల్ పీరియడ్స్ అన్నమాట. భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని 2029 వరకు అక్కడే ఉంటాడు. అక్కడి నుంచి రాజ్యస్థానంలోకి 2029 తర్వాత తన యొక్క మార్పు ఎండింగ్లో వస్తాడన్నమాట. రాజ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలంగానే ఉంటుంది. అనుకూలమైనటువంటి శని స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడు. కాకపోతే భాగ్యస్థానంలో జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి, కానీ అవి బయటికి కనపడవు. బట్ స్టిల్ 2027, 2027, 28, 29 అంటే 2027 నుంచి 28 వరకు, 28 నుంచి 29 వరకు ఈ 2 సంవత్సరాలు అనుకూలంగా ఉంటుంది. 2029లో రాజ్యస్థానాల్లోకి శని సంచారం జరుగుతుంది. అదే సమయానికి ఈ యొక్క రాహు యొక్క ప్రభావం అర్ధాష్టమ స్థితిలోకి మారుతుంది అన్నమాట. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా 2030 అనేది డ్రై పీరియడ్ ఈ రాశి వారికి. అంటే మార్పు చేర్పులు చేసిన అవకాశాలు రావు. 2030, 31, 32 ఆ పీరియడ్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు మానేయటం అలాంటివి చేయకూడదు. ఒకవేళ మార్పు చేర్పులు చేసుకోవాలనుకున్నా సరే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా 2027 నుంచి కొంచెం అనుకూలం స్టార్ట్ అవుతుంది అన్నమాట. 2027, 28 ఆ పీరియడ్ అనేది 2027 నుంచి 28 వరకు, 28 నుంచి 29 వరకు 2 సంవత్సరాలు చాలా అనుకూలమైనటువంటి పీరియడ్. ఫైనాన్షియల్గా సెటిల్ అవడానికి ఓవరాల్గా బాగుంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఈ యొక్క రాశి వారికి మెయిన్గా వైవాహిక జీవితం మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్, కోపాన్ని తగ్గించుకోవటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారు మెయిన్గా స్వయంకృత అపరాధాలు చేసుకోకూడదు. అంటే తన చేతితో తన కళ్ళు పొడుచుకోవటం అలాంటి పనులు అన్నమాట. అంటే అటువంటి పిచ్చి పనులు చేసుకోకుండా ఉండటం అనేది ముఖ్యం. కుటుంబంలో వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఆ కుటుంబాన్ని సామరస్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు అష్టమ శని ప్రభావ రీత్యా 2027 వరకు కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. జూన్ వరకు కూడా శనికి అఘోర పాశుపత హోమం అనేది చాలా ముఖ్యమైనటువంటి హోమం. ఈ అఘోర పాశుపత హోమం చేసుకోవటం వల్ల అష్టమ శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి నవచండీ హోమం కూడా మనం చేయిస్తాం. నవచండీ హోమం, అఘోర పాశుపత హోమాలు కూడా చేయించగలుగుతాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు సంప్రదించినట్లయితే అఘోర పాశుపత హోమాన్ని, నవచండీ హోమాన్ని చేయించి వారికి తీర్థ ప్రసాదాలు కానీ అక్కడ వారే వచ్చి ఇక వచ్చి ఉంటాను మేము కూడా పాల్గొంటామంటే వారు కూడా రావచ్చు. దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసి వారికి చేయించడం కూడా జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పాటు ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు.